ఈ కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత మొదటి కార్పొరేటర్లుగా మీరు ఎన్నికవటం ఒక విలక్షణమైనటువంటి విశిష్టతతో కూడినటువంటి ప్రాధాన్యత ఉంది. ఇది ఎప్పుడు కూడా మీ శృతి పదంలో చిరస్థాయిగా నిలవలసినటువంటి ఒక ఆసన్నమైనటువంటి తరుణం ఇది. ఎక్కడ ఏ బాధ్యతలకి అది గొప్ప బాధ్యతగా ఫీల్ అవ్వాలి. గ్రామ వార్డు మెంబర్లకి అది గొప్ప బాధ్యత, సర్పంచులకి అది గొప్ప బాధ్యత, అలాగే కౌన్సిలర్స్కి అప్పుడు అది గొప్ప బాధ్యత. ఇప్పుడు కార్పొరేటర్లుగా మీది గొప్ప బాధ్యతే. ఎమ్మెల్యేస్ అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలైనా ఎవరి బాధ్యత వాళ్ళకి అది. దాన్ని ప్రజాస్వామ్య ప్రక్రియలో దాన్ని పూజించాలి, ఆరాధించుకోవాలి, పవిత్రంగా ఆ బాధ్యతను నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాలి. అందులో మీరు విజయవంతం కావాలని కోరుకుంటూ, సార్ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మా సీతామహాలక్ష్మి కూడా ఇక్కడే ఉంది. ఒక 2 సంవత్సరాల ఉన్నారు కదా, ఎవరికి ఇబ్బంది, నేను ఎమ్మెల్యేగా మాత్రం ఎవరికి ఇబ్బంది కలగదు. అందరికి సమానంగా ఉండే విధంగానే మన మేయర్ గారికి కానీ లేకపోతే మీ పాలక మండలికి కానీ నేను ఉన్నప్పుడు దశ నిర్దేశం చేస్తూనే ఉంటాను. ఇక్కడ అందరం ఒకసారి ఎలక్షన్ ఆ రంగంలో, ఎలక్షన్ ఫ్రేలో ఒకసారి పోటీ చేసిన తర్వాత ఇక గెలిచినాక అందరం ఒకటే. అట్లుంటేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అట్లా కాకుండా రోజు ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకుంటూ అది చేయటం వలన మంచిగా ఉండదు. అందువలన మీ అందరికీ నేను ఒక తండ్రి పాత్ర వహిస్తాను. అందరికి సమానంగా బాధ్యతలు. ఏదన్నా ఒక వార్డు ఏదైనా బాగా పోతే అటువంటి దానికి మీ అందరి అనుమతితోనే అట్లా పెట్టించుకోవడం, అట్లా చేసుకోవాలి. లేకపోతే సమానంగానే అందరూ బాధ్యత తీసుకోవచ్చు. అది టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, లేకపోతే ఇండిపెండెంట్లా, లేకపోతే కాంగ్రెస్ఆ, సిపిఐ, ఎవరైనా సరే అంతా సమానత్వంగానే ఉంటుందని తెలియజేస్తున్నాను. మీ వార్డులో ఉదయం నుంచి అక్కడ ముఖ్యంగా పారిశుద్ధ్యం, అదేవిధంగా మంచినీళ్ళు, విద్యుత్తు, అలాగే రేషన్ కార్డులు, ఇటువంటి అనేక సమస్యలు అవి మామూలుగా ఇంటానికి చిన్న సమస్యలే, కానీ ప్రజలకు అవే పెద్ద సమస్యలు. ఆ సమస్యల పరిష్కారంలో మీరు అందరికీ అందుబాటులో ఉండి తలలో 4లాగా ఉండాలి. ఇప్పటి వరకు ఏ రేషన్ కార్డు రాకపోయినా, ఏ లైట్ వెళ్ళకపోయినా, ఎక్కడ మురుగు కాలంలో మురుగు నిలబడిపోయినా, లేకపోతే రోడ్లు సరిగా లేకపోయినా, గుంటలు పడ్డా, అన్నిటికీ నాకు ఫోన్ చేసి కొంతమంది ఏమో పైకి తిట్టకపోయినా లోపల తిడతా ఉంటారు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని. ఇక నా బాధ్యత అంతా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఇక ఆ తిట్లైనా, శాపనార్థాలైనా, లేకపోతే మంచి అయినా, లేకపోతే వాళ్ళ సోత్కర్షలు, లేకపోతే వారి అభినందనలైనా మీరు అందుకోవాలి. ఇక నాకు బాధ్యత లేదు. నా బాధ్యత ఫండ్స్ తీసుకొస్తా. మనకి భవిష్యత్తులో చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న కార్పొరేషన్. ముఖ్యంగా పాల్వంచికి ఎన్నికలు చాలా కాలం తర్వాత జరిగాయి. పాల్వంచిలో కూడా ఇప్పుడు పరిశ్రమలు మనం పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. సుజాత నగర్లో కూడా పరిశ్రమలు పెట్టుకోవచ్చు. అలా అన్ని చోట్ల కూడా మనకి పెద్ద పెద్ద బైపాస్ రోడ్లు ఇంకా కార్యరూపం దాల్చలేదు. అవన్నీ కూడా బైపాస్ రోడ్లు కానీ, అమృత స్కీమ్ నుంచి మంచినీళ్ళు కానీ దాదాపు ఇప్పటికే ఒక 60 కోట్లు వచ్చి ఆల్రెడీ పంపిణీ చేసాం ముందు. మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా అమౌంట్స్ వస్తాయి. ఆ విధంగా మన తొందరలోనే 800 మెగావాట్స్ కూడా అది ప్రాసెస్లో ఉంది అక్కడ. ఆ విధంగా ఇక మనకి మిగిలేది సుదూర స్వప్నం ఏంటంటే, సుదూర స్వప్నం అది మన ఎయిర్పోర్ట్ కూడా అన్ని ప్రయత్నాలు చేసుకుందాం. ప్లేస్ కోసం బాగా సీరియస్లీ సెర్చింగ్ ఫర్ సూటబుల్ సైట్. అది బహుశా పాల్వంచ బురుగుంపాడు మధ్య ఉండొచ్చని అనుకుంటున్నాం. అది కూడా అయిపోతే మన టైంలోనే శంకుస్థాపన కూడా అయ్యే విధంగా చేసుకుందాం. అలా మన ప్రాంతం హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల తర్వాత బాగా అభివృద్ధి చెందే విధంగా మనం చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో మీరు స్వచ్ఛందంగా మా తరపు నుండి మేయర్ అభ్యర్థికి స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడానికి కూడా మీరు ముందుకు వచ్చారు. కేటీఆర్ గారు కానీ, రవిచంద్ర గారు కానీ, వాళ్ళు హరీష్ రావు గారు కానీ. అప్పుడు అభినందనలు చెప్పాను. ఇప్పుడు కూడా వారికి మీకు కూడా నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఇక అయిపోయినాక ఇక అందరం ఒకటిగా ఉందాం. కాంగ్రెస్, మీరు, మేము, ఇండిపెండెంట్స్ అందరం కలిసి ఉందాం.
మంచి ఆదర్శమైన మున్సిపల్ కార్పొరేషన్గా పేరు సంపాదించుకుందాం. ఏ రోజు లొల్లి లేకుండా, నాకు తెలిసి నేనుంటే ఎప్పుడు లొల్లి జరగదు. ఏమన్నా జరిగిందా ఎప్పుడన్నా? జరగనీను అవకాశం కూడా ఉండదు. వేరే చూస్తాం, మన టీవీల నిండా చూస్తాం. ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగితే కొట్టుకోవటం, కుర్చీలు విసురుకోవటం, బేబత్సంగా తిట్టుకోవటాలు, అవి ఏం అవసరం లేదు. మనం ఫ్యామిలీ లాగా మనం నడుద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలతో సెలవు తీసుకుంటున్నాను.